నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మార్గశిర మాసం అంటే ముక్తికి మార్గం. అలాంటి మార్గశిర మాసం విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంలో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. భగవద్గీతలోని విభూతి యోగంలో మాసానాం మార్గశీర్షం అన్నారు. మాసాల్లో తాను మార్గశిర మాసాన్నని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం చెప్తోంది. అందువలన బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం. సంధ్యావందన, జప, ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్ని తేజము కూడా మన మనస్సును, బుద్ధిని వికసింపచేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన వాటి నుంచి విధిగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువును స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి. ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుకు తులసి దళములతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్యుణ్ణి కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరించాలి. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకొని స్నానమాచరించాలి. ఈ మార్గశిర మాసం ఎన్నో పుణ్య దినములకు నెలవు. మార్గశిర శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి, శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురుణ్ణి సంహరించాడని, ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలుగువారు దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, దీనినే మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తర ద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు. మోక్ష ఏకాదశి, గీతా జయంతి సమస్త మానవాళికి ధర్మనిధి. భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి అని కూడా పిలుస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిరంలోనే శుక్ల పూర్ణిమ నాడు జరుపుకుంటారు. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్ వ్రతం, మత్స్య ద్వాదశి, ప్రదోష వ్రతం ఆచరించడం పరిపాటి. ఈ మాసంలోనే అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, పరశురామ జయంతి, సంకటహర చతుర్థి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫలా ఏకాదశి, కృష్ణ ద్వాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోష వ్రతం, శ్రీ మహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే. ఈ ధనుస్సు సంక్రాంతిని ధనుర్మాసం అని అంటాము. తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ. ఇలాంటి ఎన్నో విశిష్టలతో కూడిన మాసం మార్గశిర మాసం. కావున శ్రీమన్నారాయణుణ్ణి తరించి జన్మ సార్థకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపొందించుకొనుటకు, దాన ధర్మాలను ఆచరిస్తూ పుణ్యఫలంను దక్కించుకునేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకరంగా నిలుస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.